Hello, hi, good evening. Welcome to Ozoman Presents One No More Silly Game. Powered by Milan Western Race and Sudhakar Pipes and Fittings and co-presented by Hanus Lungis. ఏంటి పోజ్ ఏంటి ఎవరు? కృష్ణులా పెట్టావు నువ్వు పెట్టట్లే ఈరోజు కానీ కృష్ణాష్టమి కాదు కృష్ణాష్టమి కూడా అయిపోయిందిగా కృష్ణాష్టమి కాదు కానీ ఇవాళ నాకు ఏదో లోపల నుంచి కృష్ణుడి ఫీలింగ్ వచ్చేస్తుంది. నువ్వు రోజు కృష్ణులాగే బిహేవ్ నేను ఈ చేస్తావు కృష్ణుడు- రావాల్సిన అవసరం లేదు నీకు. నేను ఈ కృష్ణుడి పోజ్ ఎందుకు పెట్టానో తెలుసుకోవాలంటే ఇప్పుడు వచ్చే నలుగురు పార్టిసిపెంట్స్ తెలుసుకోవాలి నువ్వు. ఎవరు వస్తున్నారు తెలీదా? తెలీదు అంటే చూడు. ఎవరు వెల్కమ్ టు వన్. ప్రశాంతి వర్షిణి సంధ్య అండ్ అమృత ఎలా ఉన్నారు ఇప్పుడు బాగుంటారు కొద్దిసేపు అయినాకనే డౌట్ నాకు. ఎలా అనిపిస్తుంది బేసికలీ వన్ గురించి? ప్రస్తుతానికి భయంగా అనిపిస్తుంది. రియాలిటీ ఏంటేంటో బయటకు వస్తుంది ఇప్పుడు. ఈ గేమ్ స్టార్ట్ చేద్దాం. 4 రౌండ్స్ ఉంటాయి. ఫైనల్ గా 4 లక్షలు గెలుచుకునే అవకాశం మీకు ఉంటది. ఎవరో ఆ వన్ ఇవాళ తెలిసిపోద్ది. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ విద్యుత్ బంధనం. ఏమైనా క్లాప్స్ కొట్టచ్చు మీరు? క్లాప్ ఇది ఊడిపోద్దేమో అని క్లాప్ కొడితే మళ్ళీ షాక్లు ఇచ్చే ఛాన్స్ నీకుండదు కదా. ఏంటిది? జాగ్రత్త, ఆలోచించుకో. నెక్స్ట్ చెప్తున్నా రవి, వార్నింగ్ ఏదో బాగుంది. ఇవా ఆలోచించుకో, ఆలోచించుకో రవి. నువ్వు వార్నింగ్ ఇస్తున్నా బాగుంటదు. కమాన్ ప్రశాంత్, కమాన్ వార్న్ మీ. కమాన్ హిట్ మీ హార్డ్. ఎందుకంటే వీళ్ళు ఎవరైనా ఇస్తురా? నీకంటే ఇస్తురా? ఏమన్నా తమ్ముడు, బంగారం తమ్ముడు. ఏమన్నా నాటకం అది. బాగుంది కదా? ఒక్కసారి అందరు ఒక్కొక్కసారి నన్ను పొగిడితే నేను సాటిస్ఫై అయిపోతా. సూపర్ అసలు. ఏం హైట్ రవి నీది. వైట్ అండ్ వైట్ రాచకి అత్తిలాగా మ్యాచింగ్. కింద ఆ హీల్ హైట్ గురించి వద్దు. హైట్ కనిపించడానికి చూడు ఆ హీల్ హైట్ గురించి వద్దు. మీరు నలుగురు నా కోసం ఏదైనా మంచి పొగుడుతూ పాట, గ్రీక్ వీరుడు, 6 అడుగుల బుల్లెట్ అట్లాంటివి. 3, 2, 1 గో. గ్రీకు వీరుడు నా రాకుమారుడు కలలో ఇంకా ఉన్నాడు. తెలుసాడు క్రికెట్ వీరుడు కన్ను కొట్టి చూసే కుర్రాడు. రే బాయ్. సరే పోనీలే, నేను గర్ల్స్ కి సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, రౌండ్ స్టార్ట్ చేద్దామా? సరే స్టార్ట్. నువ్వు జరుగు, పక్కన జరుగు. షాకులు ఛాలెంజ్. ఈ ఒక్క ఎపిసోడ్ నాకు వదిలే. రాసే నొక్కుతుంది ఇట్రాను. ఇప్పుడు విద్యుత్ బంధనం. ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ కి సంబంధించి 10 ఆప్షన్స్ ఇస్తాము. ఉంటాయి. మీకు 5 ఛాన్సెస్ ఉంటాయి. అందులో 3 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకేనా? సో 3 కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే ఈచ్ క్వశ్చన్ కి 100 మార్క్స్. 3 కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే 300 పాయింట్స్ ప్లస్ 1 lakh రూపీస్ క్యాష్. ఓకేనా? కానీ తప్ప ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ హాట్ గర్ల్ ప్రశాంత్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ప్రశాంత్ తో రౌండ్ స్టార్ట్ చేస్తాం. ప్రశాంత్, యువర్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. వీటిలో ఏ రాష్ట్రాలకు చెందిన వారు ప్రధాన మంత్రి పదవిలో పనిచేశారు? ఆప్షన్స్ ఒకసారి చదువుదాం. ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, పంజాబ్, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్. మధ్యప్రదేశ్. రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. వద్దులే పాపం. చూడు నా కళ్ళల్లో రక్తాలు నేను కారిపోతున్నాయి. నిజంగా చెప్తున్నా కదా, వదిలేస్తుండే. ఓకే. కానీ ఈ కంత్రి ముఖం చెప్పింది కాబట్టి రెడీ. ప్రశాంత్, నెక్స్ట్ ఆప్షన్ ఒరిస్సా. సరే చూద్దాం. ఒరిస్సా రైట్ ఆర్ రాంగ్?
ఒకసారి సేఫ్ అయ్యి ప్రెజెంట్ 3 ఛాన్సెస్ ఉన్నాయి, 3 రైట్ ఆన్సర్స్ కావాలి, లేకపోతే షాక్ ఇంటెన్సిటీ పెరగబోతుంది. జాగ్రత్త. యూపీ 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 ఓకే, యూపీ యూపీ. చీతు అన్నావు. చీతు అని ఎవరన్నారు? ప్రశాంతి ముద్దు పేరు చీతు. ఉత్తరప్రదేశ్ నుంచి ఎవరు చెప్పు? రెస్పెక్ట్ నెహ్రూ గారు. నెహ్రూ గారు, చాచా నెహ్రూ గారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు, ప్రధాన మంత్రి అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ మహారాష్ట్రకి చూద్దాం, రైటా రాంగా? అది నాకు నచ్చలేదు. ఇమీడియట్ నెక్స్ట్ పశ్చిమ బెంగాల్. వెస్ట్ బెంగాల్. చూద్దాం, ఫిక్స్. ఆడుకుంటున్నా కొడుకు ఇప్పుడు. కరెక్ట్ ఆన్సర్ నాకు తెలిసింది. అర్రే దొరికింది. 2 కరెక్ట్ ఆన్సర్స్ చెప్పావు, ఇంకొకటి కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఆన్సర్ వచ్చేసింది. ది ఆన్సర్ ఇస్ పంజాబ్. ఆలోచించలేదు కాబట్టి నెక్స్ట్ ఎవరు ఈ ముగ్గురిట్లో ఇంకి పింకి పాంకి ఆడదాం. వర్షిని నీ కోసం ఈజీ క్వశ్చన్. ఈజీ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. వీటిలో బరువుని ఎక్కువ శాతం తగ్గించే పండ్లు ఏవి? ఆప్షన్స్ చూద్దాం. సపోటా, బొప్పాయి, నిమ్మ పండు, యాపిల్, బత్తాయి, అరటి పండు, పింక్ మ్యాంగో, కివి పండు, అవకాడో పండు, దొండ పండు. బొప్పాయి. బొప్పాయి పండు. ఓకే, బొప్పాయి. బొప్పాయి. త్వరగా టైం అయిపోతుంది. బత్తాయి బత్తాయి బత్తాయి. రైటా రాంగా? నాకు నీకు షాక్ ఇవ్వాలని లేదు వర్షిని, కానీ ఏం చేస్తాం? సాటి ఆడదాని కోసం నొప్పి తీసుకుని కివి పండుతో బరువు తగ్గుతుందా? చూద్దాం. లాస్ట్ 2 ఛాన్సెస్. 2 కరెక్ట్ వస్తే 300 పాయింట్స్ అండ్ 1 lakh rupees is yours. దొండ పండు. ఓకే, దొండ పండు. చూద్దాం, రైటా రాంగా? దొండ పండు. లాస్ట్ ఆప్షన్ నిమ్మ పండు. నిమ్మ పండు. రైటా రాంగా? కివి పండు, నిమ్మ పండుతో పాటు ఇంకే పండు ఎక్కువ శాతం బరువును తగ్గిస్తుందో చూద్దాం. రైట్, చూద్దాం. సో అదనమాట మ్యాటర్. సో ఫైనల్ గా వర్షిని ఫర్ 1 last టైం ఫ్రమ్ మై సైడ్. నెక్స్ట్ ఎవరో తెలుసుకుందాం. నెక్స్ట్ ఎవరో రవి ప్లీజ్. ఈజీ క్వశ్చన్ అడగరా? తప్ప ఈజీగా అడుగుతాం. ఈజీ క్వశ్చన్ అడతా, కానీ చెప్పకపోతే నీకు ఉంటుంది చెప్తాడు. ఓకేనా? ఈజీ క్వశ్చన్ సంధ్య కోసం ఆన్ ద స్క్రీన్. వీటిలో ఏవి ఏ దేశాల జాతీయ క్రీడలు? నేషనల్ స్పోర్ట్స్. కబడ్డీ బంగ్లాదేశ్, క్రికెట్ పాకిస్తాన్, ఫుట్బాల్ ఆస్ట్రేలియా, వాలీబాల్ శ్రీలంక, టెన్నిస్ చైనా, రగ్బీ అమెరికా, ఐస్ హాకీ ఇంగ్లాండ్, బాస్కెట్బాల్ మలేషియా, బ్యాడ్మింటన్ జపాన్ అండ్ చెస్ రష్యా. రబ్బీ అమెరికా. రగ్బీ అమెరికా నేషనల్ స్పోర్ట్ అంటున్నావు అనుకుంటున్నాను. చూద్దాం. రైట్ రైట్ రైట్. ప్రశాంత్ ఏంటి ఇట్లా? నేను మాట్లాడను సార్, నాకు సంబంధం లేదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? చెస్ రష్యా. చెస్ రష్యా. చూద్దాం, రైటా రాంగా? కరెక్టే కదా అవి. అట్లా అది చేయడం కూడా టాలెంట్. యాక్ట్ యాంకర్ షో చేసేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఇంకా 3 ఛాన్సెస్, అందులో 2 కరెక్ట్ ఉండాలి. కమాన్ సంధ్య. ఐస్ హాకీ ఇంగ్లాండ్. చూద్దాం, రైటా రాంగా?
తమ్ముడు చచ్చాను తమ్ముడు. ఇంగ్లాండ్ క్రికెట్. అయ్యో లాస్ట్ 2 ఆప్షన్స్, 2 కరెక్ట్ ఆన్సర్స్ ఉండాలి. కమ్ ఆన్. ఫుట్బాల్ ఆస్ట్రేలియా. ఫుట్బాల్ ఆస్ట్రేలియా. చూద్దాం. తమ్ముడు స్పోర్ట్ అంటే ఎంత ఇష్టం తెలుసా? నేను చెప్తే నాకు నాలెడ్జ్ లేదు రవి. నీకు easy నువ్వు question సినిమాల ఇచ్చా. గురించి అడుగు, ఏదైనా చెప్పగలనేమో. వీటి గురించి నాకేం తెలుసు, ఆడవాళ్ళకి తెలుస్తుంది. లాస్ట్ 12 సెకండ్స్. సరే వాలీబాల్ శ్రీలంక. వాలీబాల్ శ్రీలంక. అది రైట్ రాంగ్ చూద్దాం. అమ్మా ఐ సేవ్డ్ యు. థాంక్యూ I saved తమ్ముడు. you. థాంక్యూ తమ్ముడు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసిన తర్వాత మళ్ళీ బూతులు తిట్టుకుంటుంది. ఓ చూద్దాం ఇంకో రైట్ ఆన్సర్ ఏంటి? నాకు తెలిసి కబడ్డీ బంగ్లాదేశ్ నా దొంగ దొన్నపోత. స్పోర్ట్స్ గురించి తెలుసుకున్నా కదా. తెలుసుకున్నా. నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరో తెలుసా? తెలుసు. కానీ దానికంటే ముందు దానికంటే ముందు స్కోర్ 200 పాయింట్స్ టు సంధ్య. అమ్మయ్య థాంక్యూ. అమృత రెడీ అమృత. ఏయ్, నవ్వుకుంటూ ఎస్ రెడీ అన్న. నీ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. వీటిలో ఏ పదాలకు తెలుగులో అర్థాలు లేవు? ఆప్షన్స్ చూద్దాం. యాపిల్, కాస్మెటిక్స్, క్యారెట్, బస్, జర్నలిస్ట్, ల్యాప్టాప్. స్పాంటేనిటీ, జీబ్రా, ఇంటర్నెట్, బ్రష్. రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్రష్. బ్రష్. బ్రష్ రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. అది రైట్ నేను తప్పు చెప్పానా? నేను తప్పు చెప్పానా? సెకండ్. జీబ్రా. జీబ్రా రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. రెడీ. థర్డ్. ల్యాప్టాప్. ల్యాప్టాప్ ఫిక్స్. నేను ఆన్సర్ చెప్పాను కదా. నేనేమన్నా అన్నానా? నేనేమనలేదు కదా. ఒకటే కరెక్ట్ ఆన్సర్ చెప్పాలా? యు డూయింగ్ రియలీ వెల్. కాన్సంట్రేట్. నెక్స్ట్. ఇంటర్నెట్. ఇంటర్నెట్ లాక్. అంతర్జాలం. ఏమంటారు చెప్పు? ఇంటర్నెట్ తెలుగులో ఏమంటారు? అంతర్జాతీయ. జాతీయ అన్నావా? నా జాతీయ ఏదో పూర్తి. అంతర్జాలం. లాస్ట్ అయిపోయింది అమృత. క్యారెట్. క్యారెట్ కి తెలుగులో పదం లేదంట. క్యారెట్ అన్నారంట. చూద్దాం. అయిపోయింది. 2 కరెక్ట్ ఆన్సర్స్, 200 పాయింట్స్. కానీ ఇంకోటి ఏంటో ఎవరైనా గెస్ట్ చేస్తారా? నేను అంటున్నా బస్. బస్ ని బస్సు అంటారు కదా. మరి నేను ముందు చెప్పాను కదా. అలా కన్ఫ్యూజ్ చేశారు కదా. 200 పాయింట్స్ అమృత. వెరీ గుడ్ స్కోర్. నెక్స్ట్ రౌండ్ కి వెళ్దాం. దానికంటే ముందు లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. అంత కూపన్. ఇప్పుడు ఏంటంటే నలుగురు ఉన్నారు కదా. ఒక్కరు డార్క్ రూమ్ లో వెళ్తారు, ముగ్గురు బయట స్పెషల్ రూమ్ లో హ్యాపీగా టైం పాస్ చేయండి. ఒక కరెక్ట్ ఆన్సర్ కి 100 పాయింట్లు, 3 కరెక్ట్ ఆన్సర్ కి 300 పాయింట్లు. 300 పాయింట్లు వస్తే 1,00,000 రూపాయలు మీవే మళ్ళీ. ఓకేనా? టైం లిమిట్ 5 minutes. ఓకే, ఫస్ట్ ఎవరిని పంపిద్దాం? చిత్తపట్టు. చిత్తుపల్లి ఇద్దాం. రెడీ? 1 2 3 గో. 1 2 3. వర్షిని. అదే కరెక్ట్. ఇట్లా అన్నావు కదా, అందరు ఇట్లా అన్నారు, నువ్వు ఇట్లా అన్నావు. అంత కూపంలో ఫస్ట్ ఎవరు వెళ్తున్నారంటే వర్షిని. హాయ్ వర్షిని. ధైర్యంగా ఉండు. ఫస్ట్ అంత భయపడకు. రిలాక్స్ రిలాక్స్. ఏడుస్తున్నావా? అద్దాలు తీసేయి. అద్దాలు తీసేయి. ఏడవద్దు. అద్దాలు తీసేయి. అద్దాలు చూసి నేను కనిపిస్తున్నావు. ఏడోకు. నువ్వు అద్దాలు తీసేయి. తీసేయి. అద్దాలు తీసేయి. పైకి తీసేయి. పైకి పైకి. కింద వదిలేసి. ఇప్పుడు ఏం కనుకుంటున్నాయి నీకు? వర్షిని నేనున్నా అని చెప్పా. ఇగో ఇది టూ మచ్. ఇది అయ్యో వర్షిని నిజంగానే భయం వేస్తుంది. వర్షిని ఏం కనబడుతుంది నీకు? అక్కడ ఎట్లుంది అట్మాస్ఫియర్? భయం వేస్తుందా? ఏం లేదు. ఇప్పుడు నీకు భయం వెళ్తుంది చూడు, వెళ్ళిపోతుంది. ఇగో ఇప్పుడు 5 minutes టైం స్టార్ట్ అవుతుంది. ఏదో సౌండ్ వస్తుంది. సౌండా? ఏం ప్రాబ్లం లేదు వర్షిని. అక్కడ నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. నీ ముందు 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అంతే. నువ్వు ఊహించుకుంటున్నావు. నువ్వు స్ట్రైట్ గా రా. కీప్ వాకింగ్ స్ట్రైట్. చేతులు స్ట్రైట్ ఎదురుగా చూసుకో. ఏమైనా తాకుతుందా?
నేను హెల్ప్ చేస్తా ఓకే ఏం కాదు, నువ్వు టేబుల్ ని ముట్టుకున్నావు అంతే. జస్ట్ టేబుల్. ఇదేంటి? టేబుల్ అది. టూ హ్యాండ్స్ ఫీల్ చేయి అదేంటో. అదేంటో ఫీల్ చేయి. ఏంటది? ఒక గ్లాస్ అక్వేరియం. అక్వేరియం. పుట్ యూ హ్యాండ్ ఇన్. డైరెక్ట్ లోపల పెట్టేసి తీసేయి. నువ్వు భయపడ. బతుకున్నాయా? బతుకుంది ఏం కాదు. నేను పెట్టను. కమాన్ గో. గెట్ ఇన్, గెట్ ఇన్, గెట్ ఇన్. వాటర్ లోపల ఏముందో తీసేయి. ఏలు కాదు హ్యాండ్ పెట్టు. ఏలు కాదు హ్యాండ్ పెట్టు. లోపల పెట్టు. ఏం కాదు లోపల పెట్టు. ఏం కాదు. పైకి లేపి చూపెట్టు. అదేనా మెత్తగా ఉంది. బీ బ్రేవ్. కమాన్. వావ్ వర్షిని వెరీ గుడ్ వెరీ గుడ్. ఫ్యాంటాస్టిక్. లేపు పైకి లేపు. పైకి లేపు. డోంట్ డ్రాప్ ఇట్. మాకు కనబడట్లేదు వర్షిని, మాకు కనబడట్లేదు. 2 hands తో పట్టు. అది ఏంటది? స్నేక్ కాదు. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. మరి స్నేక్ కూడా ఇట్లనే ఉంటది. ఫిష్ అయితే సంథింగ్ వెరీ స్టిక్కీ. ఫిష్ కి తోక ఉంటది తెలుసా? చాలా పెద్దగా ఉంది. సో ఫైనల్ గా ఏంటది? అది పాము. నో, పాము ఇస్ రాంగ్ ఆన్సర్. తోక స్మెల్ చూస్తే తెలిసిపోతుంది ఏంటో. ఇట్స్ స్నేక్. కాదు వర్షిని. ఇట్స్ అ ఫిష్. ఇట్స్ అ ఫిష్. 100%. యా. రైట్ ఆన్సర్. డోంట్ గెట్ స్కేర్డ్. కీప్ వాకింగ్ రైట్. ఎక్స్ట్రీమ్ రైట్ వచ్చేసే. ఇంకా రైట్. ఇంకా రైట్. ముందుకు రా. ఇంకో అక్వేరియం ఉంది, దాన్ని పట్టుకో. లేదు. ముందుకు రా. ఇంకా ముందుకు రా. ఏంటది? అదేంటో ఫెదర్ గా ఉంది. వర్షిని యు డూయింగ్ ఇట్. నో ఇట్స్ అ బర్డ్. ఇట్స్ అ బర్డ్. నో ఇట్స్ నాట్ అ బర్డ్. నువ్వు కోడి అనుకుంటావు. కోడి కాదు. దగ్గరలో ఉన్నావు. కమాన్. అమ్మో. ఇట్స్ మూవింగ్. రైట్ కరెక్ట్ గా ఫాలో అవుతున్నావు. 2 hands తో అలాగా. ఇట్స్ షేకింగ్. ఇట్స్ మూవింగ్. గట్టిగా పట్టేసుకో దాన్ని. గట్టిగా పట్టుకో. యు రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం వర్షిని. రాబిటా? కాదు. అయ్యో దేవుడా, నాకు కొద్ది వచ్చేస్తాను బయటికి. 5 కౌంట్ డౌన్ ఇస్తా. ఇట్స్ అ హ్యూమన్ హెడ్ రా బాబా. ఇట్ ఈస్ ట్రంబ్లింగ్. ఇట్ ఈస్ రోలింగ్. అంతే. పట్టేసుకో. 2 చేతులు పట్టేసుకో. నో 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 నో. 1 minute లెఫ్ట్ వర్షిని. ఇంకో దానికి వెళ్దాం. ఇంకో దానికి వెళ్దామా? మూవ్ 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 మూవ్. ఇంకా 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 రైట్. ఇందులో చేయబెట్టి. ఎక్వేరియం లో చేయబెట్టి. వాటర్ లో ఏముంది? ఫింగర్స్ తో కాదు వర్షిని. పుట్ యువర్ హ్యాండ్. Crab. I can't see it. I just can't see your face. See, it's a crab. I am blind. It's a crab. Final answer. Yeah. Right answer. Come on. కదులుతుంది ఇది. నువ్వు దాని ఈకలు ఎందుకు పీకుతున్నావు? నో మమ్మీ. 10 9 ప్లీజ్ నేను 8 చేస్తాను. 7 6 5 పిజిన్ నా బాగా వస్తుంది. ఇది పిజిన్. పిజిన్ అయితే పట్టుకోవచ్చు కదా. ఏమనదు. పిజిన్ పట్టుకో. 3 పిజిన్ పట్టుకోవచ్చు కదా. ఏం కాదు. 3 2 బేబీ పిజిన్ 1 and 0. Time up. సో వర్షిని నువ్వైతే కొంచెం భయపడ్డావు. సో మొత్తానికి ట్రై చేసావు. సో ఈ టార్చర్ లోకి ఎవరిని పంపిస్తే బాగుంటుంది? ప్రశాంతి. ప్రశాంత నాకు అసలు ఎంత సుఖం ఉన్నదంటే ప్రశాంతి అనే పేరు వినగానే పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ప్రశాంతి ఇన్ అందకూపం. హాయ్ ప్రశాంతి. హాయ్ ఆశ. అద్దాలతో చాలా బాగున్నావు. అద్దాలు తీసి ఒకసారి తీసి పక్కన పడే. అంతా చెప్తున్నావు కదా, తీసేద్దాం. వెరీ నైస్. రైట్ కి వచ్చాయి. రైట్. దాని లోపల ఏముందో మాకు తీసి చూపెట్టేసి చెప్పేస్తే అయిపోతుంది. ఫింగర్స్ కాదు, చేయి పెట్టి పెడతా. ఒక్క నిమిషం ఆగు. నాకు గ్రిప్ దొరకాలిగా, లేపడానికో తీయడానికో పట్టుకోవడానికో. కప్ప. వెరీ గుడ్. రైటా? కానీ రాంగ్ ఆన్సర్ అది. ఎలక. లోపల నుంచి ఇంకోటి తీసుకోయా. ఇది ఉడతా ఉడతా. బ్రింగ్ ఇట్ అప్. ఉడతానా? పక్కనా? అంటే ఉడతా కరెక్టా కాదా చెప్పు. షూరా? అదే అనుకుంటున్నా. రాంగ్. ఎలక. ఎలక. వాసన చూడు అర్థమవుతుంది. వాసన ఏం రావట్లేదు. నీట్ గా ఉంది. వాసన రావట్లేదా?
ఎలక ఉడత స్క్వేరల్ తొండ తొండ రాంగ్ ఆన్సర్ కాదు లేపు తొండ ఎట్లయితది తోకుంటే తొండ అయిపోద్దా ఎలక రైట్ ఆన్సర్ రైట్ 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 పెట్టి ప్రశాంతి ప్లీజ్ మెల్లగా కొంచెం జాగ్రత్త బీ కేర్ఫుల్ ప్రశాంతి జాగ్రత్త అరటి తొక్క అరటి లోపలిది తొక్క తీసిన తర్వాత మాకు కనబడలేదు పాప మాకు కనబడి అరటి పండు ఉంటది కదా దాని లోపలి అరటిపండు ఉంటది కదా లోపడదా వైట్ ఇది కూడా అక్కడే ఉంటది రెండు పట్టుకొని ఇది అరటిపండు చెప్పు మాకు రెండు అరటి పండ్లే అరే రమ్మ దాని తొక్కని మ్యాచ్ చేయాలి నువ్వు మ్యాచ్ చేయాలా దాని తొక్క కూడా అక్కడే ఉంది ఏమంటున్నావు ఫైనల్ గా అరటి పండు లోపలి అరటిపండు గుజ్జు తొక్క తీసిన తర్వాత వెరీ గుడ్ రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ లెఫ్ట్ ఇప్పుడు ఇది అసలైనది ఎంత ధైర్యంగా చేస్తుందంటే ప్రశాంతి ఏం చేస్తున్నా ఏం దొరకలేదన్న మరి పీసులు పీసులు అర్థం కావట్లేదు ప్రశాంతి లాస్ట్ జల్ల పురుగులు జల్ల పురుగులు కాక్రోచ్ కాక్రోజా Yeah. చూపెట్లు ఒక్కటి అసలు నీ నువ్వే పామ్ మీద చెయ్యి మీద వేసుకుని చూపి ఏదో బియ్యంలోకి వెళ్ళి రాళ్ళు ఏరుతున్నట్టు ఏరుతున్నావు ఒక 5-6 అలా పట్టుకో చేతి జారిపోతుంది జారిపోతుందా ఒకటి తీస్తావు నీట్ గా చెయ్యి మీద పెట్టు. అందుకే చెప్పా అలా ఏమైంది? కాదు, పిడికిలి జల్ల పురుగు. తీసుకుంటే ఆ? జల్ల పురుగు సరే నువ్వు ఒక్కసారి చెయ్యి మీద వేసుకో లెఫ్ట్ హ్యాండ్ మీద వేసుకొని చెప్పి ఫైనల్ గా చెప్పి అయ్యో ఆగు 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 చూడండి దాన్ని ఏదో లడ్డులాగా చేస్తున్నావు వదిలే ఒక చెయ్యి మీద వదిలే ఒకసారి హ్యాండ్ ఏంటది? జల్ల పురుగు కొంచెం కిందికి కాక్రోచ్ అక్కడే అక్కడే పెట్టు అక్కడే పెట్టు అది కాక్రోచ్ కాక్రోచ్ దాన్ని కాక్రోచ్ అంటున్నావు నువ్వు యా పెసర్ పప్పు అది కాదు కాక్రోచ్ నువ్వు వాసన చూడు పెసర్ పప్పు అది ఆహాహా ఏం వాసన వస్తుంది కాక్రోచ్ కాక్రోచా ఫైనలా కాక్రోచ్ రైట్ ఆన్సర్ వచ్చాయి బయటకు వచ్చాయి నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ నెక్స్ట్ సంధ్య కాకుండా అమృత అని పిలుద్దాం వెరైటీగా లెట్స్ వెల్కమ్ అమృత ఇంచు అంత కూపం హలో నాయనా మళ్ళీ వచ్చావా హలో హాయ్ నీ ఫ్యాన్స్ అందరికి ఒక ఫ్లైంగ్ కిస్ ఇచ్చేయి అది ఒక్కసారి అద్దాలు తీసి నీకు మొత్తం కనబడుతుంది ఏమేమి ఉన్నాయో తీసేనా? తీసేయి తీసేయి అంటే ఫుల్ గా కనిపెడి కొంచెం కొంచెం కనిపిస్తుంది ఏంటి కనిపించేది అదేం అది కనిపించలేదు ఆ అద్దాలు పక్కన పడే స్ట్రైట్ గా అట్లనే వాక్ చేసుకుంటూ వచ్చాయి స్ట్రైట్ గా ఏ వాకో చెప్పలేదు క్యాట్ వాక్ స్టైల్ గా స్టైల్ గా వెనకాల నుంచి ఎవరైనా గట్టిగా పట్టుకుంటే ఏమనుకోకు రైట్ లెఫ్ట్ 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 తిరుగు లెఫ్ట్ లెఫ్ట్ యా కమ్ స్ట్రైట్ స్ట్రైట్ అట్లనే వాక్ చేయి స్టైల్ కొంచెం స్టైల్ గా ఇప్పుడు ఇప్పుడు మనం అయ్యో, ఏమైంది ఏం తగలలేదమ్మా ఫ్లవర్ వాజ్ అది చేతులు చెప్పు ప్లెడ్జ్ చేస్తారు చూడు ప్లెడ్జ్ ప్లెడ్జ్ పైకి నాకు భయం వేస్తుంది ఇక్కడ అంతా చీకటిగా ఉంది చీకట్ గా ఉందనే కదా నేను వెళ్ళిపోతా అమ్మా నువ్వు ఎదురుగానే ఎదురుకు ఒక బాల్ ఉంది రెండు చేతులతో బాల్ ని పట్టేసుకో ఏ ప్లీజ్ భయం వేస్తుంది నువ్వు ఒట్టి భయపడుతున్నావు వర్షిని అక్కడ ఏం లేదు ఏ ప్లీజ్ అమ్మా రెండు చేతులతో పట్టుకో అక్కడ ఏదో టచ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అది ఏంటి ఏంటి? చెప్పాలి అంతే అమ్మో అసలు నువ్వేమి టచ్ చేయడా నేను వెళ్ళిపోతాను నానా నీకు నంది ఆస్కర్ అవార్డు రెండు ఇద్దాం గానీ నందాస్కరం ఓడిస్తావా నంది ఆస్కర్ ఇద్దాము ఇద్దాం కానీ రెండు చేతులతోని అమృత నేను చెప్పింది నేను ఫస్ట్ పట్టేసుకో అమృత పట్టేసుకో గట్టి పట్టుకో గట్టిగా గట్టి పట్టు ముందుకురా ముందుకురా పట్టేసుకో గట్టి పట్టు ఏంటది 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 చేతికొచ్చింది ఏంటి ఏ ఇది కాపు అది ఒకసారి పెట్టుకొని చూపి సరే ఒక్క నిమిషం ఏంటి తెలియదు ఇది వెరీ గుడ్ వద్దాయి దాన్ని వద్దాయి దాన్ని అలాగే పెట్టు. ఇప్పుడు ఇది బాగుందా? ఇప్పుడు చాలా బాగున్నావు ఇప్పుడు అది దేనికి ఉండే అదే ఆన్సర్ ముందుకురా ఎక్కడుంది అదే, అదే, అదే. ఇక్కడ ఎవరితో ఉంది ఏంటది అదే
ఇవి టైంలోని స్టఫ్ క్వశ్చన్స్ ఏంటి? ఏంటది? ఆహా, ఇది మనిషి గుండు. మనిషి గుండు. కళ్ళిదిగో. వెరీ నైస్, రైట్ ఆన్సర్. ఇది మనిషి జుట్టు, మగదే. వెరీ గుడ్. ఓకేనా, రైట్ కెళ్ళు. ఇది చాలా ఈజీ. మరి చాలా ఈజీ. ఆడుకుంటున్నారే? ధైర్యం తెచ్చుకో. 2.5 minutes స్టార్ట్స్ నౌ. లోపల ఏముందో చూడు. ఇప్పుడు లోపల చేయి పెట్టాలా? దాని లోపల ఏదో ఒకటి ఉంది. పైకి తీసి చూపించాలా? సమ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్. క్లారిటీ ఇవ్వట్లేదబ్బా, కానీ ఇది భయం వేస్తూ ఉంది. లాస్ట్ 2 minutes 120 seconds అంతే. లాస్ట్ 1.5 minute. అమృత వద్దు ప్లీజ్ వద్దు. ఏంది లేపేది? కాలు ఏంటో ఏమో తెలియట్లేదు ఇక్కడ. అది ఫ్యాంటాస్టిక్. ఏది కప్ప. 2 చేతులు పట్టుకుంటే నీకు అర్థమవుతుంది. దీనికి 2 కాళ్ళు ఉన్నాయి, బోన్స్ కూడా ఉన్నాయి దీనికి. ఇదేంటిది? కప్పే కదా? షూరా? యా షూర్, కప్ప. రైట్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్. ఇది లాస్ట్. కమాన్, లోపల చేయబెట్టాయి. ఇదేనా? అందులో ఏముంది? ఎంత వైజాగ్ అయితే మాత్రం ఫిష్ ఎక్వేరియం పెడతారా? నీకు ఏం కనబడుతుంది? నీకు ఇంకా 30 చేయబెట్. రెడీ, కమాన్ వైజాగ్. ఎంత ముద్దుగా ఏడుస్తుందో. 30. ఏంటి కదులుతున్నాయి ఇక్కడ ఏవో. అమృత, యు వేస్టింగ్ టైం అమృత. లాస్ట్ 10 seconds. 10 9 పట్టుకున్నాను. 8 7 రైట్ ఆన్సర్. నాకు బొద్దింకలు తెలియదు, కానీ ఫైనల్ గా బొద్దింకలు ముట్టేసుకున్నావు కదా, ఇప్పటి నుంచి భయం ఉండదు. కానీ కప్పతో ఏమని ఆడుకున్నావు? కప్పు ఇట్లుంటే ఆ పోజ్ మాత్రం హైలైట్. కంగ్రాచులేషన్స్, 300 points and 1 lakh rupees. ఇంకా మిగిలింది ఒక్కటే, బ్యాండెడ్ క్వీన్ సంధ్య, మీ అక్క. మా అక్క. యా, పిలిచేద్దామా? ఏం చేస్తుందో చూద్దాం. ఇప్పుడు లోపల డిస్కో డాన్సే. సంధ్య ఇన్ అందకూపం. హాయ్ సంధ్య. హాయ్. 5 minutes స్టార్ట్ అయిపోయింది. రైట్ ఇచ్చారు. రైట్. రైట్, ముందుకురా. ఇంకా 2 ముందుకురా. అది అందులో ఫస్ట్ ఒక టెంకాయ ఉంది. మన ప్రోగ్రామ్, మన రౌండ్ స్టార్ట్ చేయాలంటే నువ్వు టెంకాయ కొట్టి ఆ నీళ్లు తల మీద వేసుకుంటే స్టార్ట్ అయిపోద్ది. ఇదే మరి సీతమ్మాలక్ష్మి. అబ్బో, ఏదో ఉంది అక్కడ లోపల, తడిగా ఉంది. అదే ఏది ఉంది, అదే ఏదో ఉంది, మాకు అర్థమవుతుంది, కానీ అది ఏది అనేది తెలియట్లా. మళ్ళీ 5 seconds. వద్దు ప్లీజ్. 5 2 1 go. అరే కమాన్, లేపై లేపక్క, లేపై. అది 2 చేతులు వాడు, 2 చేతులు బరువుగా ఉంటే. అమ్మయ్యా, ఏంటో అది. ఏంటి? నేను బట్టలు ఆరేస్తున్నా. ఏమైంది? పామ అంటే పుస్తు అంటది కదా. మళ్ళీ ఒకసారి. అమ్మో, ఈమెకి దూల. చేపనా? మాకు కనబడలేదు. పాము అంటారో దాని ముఖం ఏడుందో చెప్పు మాకు, అంతే. ఇది పాము కాదు, చాప. ఏదో ఇది తోక, ఇది తల. వెరీ నైస్, రైట్ ఆన్సర్. రైట్ కెళ్ళి. ఇప్పుడు ఇంట్లో అసలైన మజా వస్తుంది. అమ్మో, ఏం పెట్టారా? చూడు, నీకు మ్యాజిక్. సుధాకర్ కి వంట బాగా ఇష్టం. దేవుడా, నిన్ను ముద్దుగా సందు, అదేంటో చూడు. నీళ్ళలేవో ఉన్నాయి. ఏం లేవమ్మా. 2.5 minutes. ఏదో కనిపెడుతుంది అక్కడ, అదేదో కనిపెడుతుంది. అలా చూస్తే నువ్వు సైంటిస్ట్ కావు, నీకు నంది అవార్డు ఇయ్యరు. నువ్వు చేయి పెట్టాను అందులో. పెట్టి గుంజు బయటికి, గుంజు తప్ప జీవితం, గుంజు లోపల పెట్టావు. బతుకుతే ప్రాణాలు, లేకపోతే ఆశలు తీసేయి. 1.5 minutes ఉంది అంతే సంధ్య. 1.5 minutes సందు. లేపై. అది వెరీ గుడ్. అది ఏంటి? బాతు బొమ్మనా?
ఇంటికి తీసుకెళ్దామా, పిల్లలకి పనికొస్తుంది. ఓకే, మా అక్క పిల్లలకి పనికొస్తుందిలే. వెరీ నైస్, ఆ స్మైల్ చెప్పేస్తుంది కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు అమ్మా నీకు లెఫ్ట్ ఇంకా చాలా లెఫ్ట్. ఇక్కడ ఎవరో ఉన్నారు, నేను నాకు భయం వేస్తుంది. ఎవ్వరు లేరప్పా, ఎవ్వరు లేరు, నాకు తెలుస్తుంది. ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు. సంధ్య ఇంకా లెఫ్ట్ నీకు తెలిసింది, నీకు చాలా ఇష్టమైంది కూడా అది. ఏమో నాకు వద్దు, భయం వేస్తుంది. సంధ్య ఈ రౌండ్ లో గెలుస్తే నువ్వు నెక్స్ట్ రౌండ్ ఆడే ఛాన్స్ తగ్గుద్ది. నెక్స్ట్ రౌండ్ ఇంకా దారుణంగా ఉంటుందా, ఆలోచించుకో. ఈ రౌండ్ నువ్వు గెలవాలి. కొట్టు, కింద కొట్టు, అలా కొట్టడం కాదు, గట్టి కొట్టు, కింద గట్టి కొట్టు. ఏహే గట్టి కొట్టు. భయం వేస్తుంది. ఏ కాలొద్దు తాకుతుంది. అమ్మా, అలా కాదు, ఇంకా చాలా నువ్వు చాలా వెనక్కి వెళ్ళిపోయావు. కొంచెం ముందుకురా. ఛీ, ఏంటి ఇది? మట్టి మట్టి తగిలింది. అదే ఏంటని, ఏం కాలేదు. ఏం కాదు, ఏదో పైనాపిల్ చాక్లెట్ కేక్ ఉంటుంది చూడు. పేడా ఆ? పేడా చిచ్చి, పేడనా? అక్కడ కరెక్ట్ గా చూడి, దాని మీద ఏముంది, అదేంటి. ఏంటి ఇది? ఏం కాదు, దగ్గరికి వెళ్ళి చూస్తే దగ్గరికి అర్థమవుతుంది. నాకు తెలిసింది పేడే. ఆవు పేడ, ఆవు పేడ, ఏదో ఒక పేడ. రైట్ ఆన్సర్. సూపర్ సంధ్య. ఏం సూపర్. అమ్మో, ఇట్రా, డబ్బులొద్దా? ఎక్కడికి డబ్బులా? అమ్మా, ఓకే, 1 lakh rupees and 300 points. థ్యాంక్ యూ. ఈ రౌండ్ లో స్కోర్ చూద్దాం ఒకసారి. హా, ప్రశాంతి 300 points, ప్లస్ 1 lakh rupees. వర్షిని 200 points, సంధ్య 300 points and 1 1 lakh, lakh rupees. and అమృత 300 points plus 1 lakh rupees. Thank you. అగ్నిగుండంలోకి వచ్చేసాము. సంధ్య అండ్ వర్షిని ఇన్ 1 team, ప్రశాంతి అండ్ అమృత ఇన్ 1 team. అగ్నిగుండంలోకి వచ్చేసాము. సింపుల్ ఉంటది. సో ఈ ఓకేనా? టీమ్ కి మేము 4 క్వశ్చన్స్ అడుగుతాము. ఈ 4 క్వశ్చన్ అంటే ఈచ్ క్వశ్చన్ కి 5 seconds టైం ఉంటుంది. ఈ 5 seconds లో మీరు ఆన్సర్ చెప్పలేకపోయారు అని అంటే మీరు ఎక్స్ట్రా 5 seconds తీసుకోవచ్చు, కానీ క్లూ ఇస్తాం. ఆ క్లూ తీసుకున్న తర్వాత మీరు ఆన్సర్ చెప్తే అప్పుడు 50 points, క్లూ లేకుండా చెప్తే 100 points. ఓకేనా? 50 points, 100 points. All the very best. Ready? Wow. First question to team A. ఆకలితో ఉన్న నిరుద్యోగ కమల్ హాసన్ సినిమా ఇది. ఆకలి రాజ్యం. Right answer. Very good. క్వశ్చన్ టు ప్రశాంతి అండ్ అమృత. స్త్రీల మొహం మీద పడే ఉంగరాల జుట్టును ఇలా అంటారు. వాణిశ్రీ హెయిర్ స్టైల్. ఆహా, వాణిశ్రీ హెయిర్ స్టైల్, శ్రీదేవి సారీ కాదు. దాన్ని ఏమంటారు తెలుగులో? ఏమంటారు? ఉంగరాల జుట్టు. కాదు. ఆ ఉంగరాల జుట్టే ఫేస్ మీద పడేదాన్ని స్టైల్ గా కొంచెం అంటారు. క్లూ క్లూ ఇవ్వండి. ఆలోచించండి. డాష్ గు డాష్ లు. Five, 4, 3, 2, 1. Question passes. ముంగురులు. Very good. It's ముంగురులు. Third question to team A. Adams Bridge అని దేని అంటారు? ఆలోచించండి. తెలీదా? కావాలంటే క్లూ. రా డాష్ సే డాష్ 5, 4, 3, కట్టడం 2, అంటే ఏంటి? 1. Go. Passes. రామసేతు. రామసేతు is the right answer. పెరుగుతో చేసే ప్రసాదాన్ని ఏమంటారు? దత్తోజనం. Right answer. దత్తోజనం it is. Fifth question. డాష్ అల్లుడు దానం చేసినట్టు అని అంటారు. అత్త సొమ్ము అల్లుడు. రైట్ ఆన్సర్ అత్త సొమ్ము. వెరీ గుడ్. సిక్స్త్ క్వశ్చన్. పురాణాల్లో రాజు పేరు ఇది. రవితేజ సినిమా పేరు కూడా ఇది. ఏంటది? విక్రమార్కుడు. రైట్ ఆన్సర్. ఢిల్లీకి పాత పేరు. క్లూ. త్వరగా డాష్ డాష్ చెప్పండి. నా డాష్ రమ్. 3, 2, 1. హస్తినాపురం. రైట్. లాస్ట్ క్వశ్చన్. ఈవిడ్ని తిండి దేవత అని కూడా అంటారు. అన్నపూర్ణ. రైట్. వెరీ గుడ్. సో ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఎలా ఉంది? ముందు బయట చెప్తా. బయటకు రావాలి. తొందరగా వచ్చేయండి. బయటకు వచ్చేయండి.
సో ఇప్పుడు ఫైనల్ స్కోర్స్ చూద్దాం. ప్రశాంతి 3 రౌండ్స్ తర్వాత 750 పాయింట్స్, వావ్. అండ్ వర్షిని నీ స్కోర్ 600 పాయింట్స్. సంధ్య 700 పాయింట్స్. అండ్ అమృత నీ స్కోర్ 750 పాయింట్స్. ఏ రకంగా చూసినా జలగండంలో వెళ్ళేది అమృత అండ్ ప్రశాంత్, బికాస్ లీడింగ్ స్కోరర్స్ కాబట్టి. లాస్ట్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ జలగండం. ఈ రౌండ్ లో తెలిసిపోతే ప్రశాంతియా అమృతానా ఈ ఎపిసోడ్ ఈ షో విన్నర్. ఓకేనా? ఇద్దరికి క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కి 3 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ 3 స్టేట్మెంట్స్ లో ఒక తప్పు స్టేట్మెంట్, 2 కరెక్ట్ స్టేట్మెంట్, లేకపోతే 1 కరెక్ట్ స్టేట్మెంట్, 2 తప్పుడు స్టేట్మెంట్స్ ఉంటాయి. అది క్వశ్చన్ మీద డిపెండ్ అయ్యి మీరు ఆన్సర్ చేయాలి. రెడీయా? చూద్దామా ఫస్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్. ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఫస్ట్ స్టేట్మెంట్, కోహినూర్ అంటే మౌంటైన్ ఆఫ్ లైట్ అని అర్థం. సెకండ్ స్టేట్మెంట్, సింగపూర్ లో రోడ్ మీద నడుస్తూ చింగం ని నమలడం నేరం. చెట్లను ఎక్కువగా నరికేది కాగితం తయారీకే. ఓకే, ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏది రాంగ్ స్టేట్మెంట్? రైట్ ప్రశాంతి, ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏది తప్పుడు స్టేట్మెంట్? సింగపూర్ లో రోడ్డు మీద నడుస్తూ చూయింగ్ నేరం. రాంగ్ స్టేట్మెంట్. అది అయితే wrong statement. సింగపూర్ లో అది పెద్ద నేరం కాదు అంట. కాదు కాదు. ఈ 3 స్టేట్మెంట్ లో ఏది తప్పుడు స్టేట్మెంట్? ప్రశాంతి నువ్వు చెప్పింది రాంగ్ ఆన్సర్. రైట్ స్టేట్మెంట్, చెట్లను ఎక్కువగా నరికేది కాగితం అది తయారీ. తప్పుడు స్టేట్మెంట్, అది రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ క్వశ్చన్ స్టేట్మెంట్స్ ఆన్ ది స్క్రీన్. ఒక ముద్దు వల్ల కొన్ని వేల బ్యాక్టీరియాలు మార్పిడి అవుతాయి. రష్యా అమెరికా దేశాల మధ్య దూరం 2 కిలోమీటర్లు మాత్రమే. అది థర్డ్ స్టేట్మెంట్, ఆడవాళ్ళ కన్నా మగవాళ్లే ఎక్కువగా అబద్ధాలు చెప్తారు. ఇందులో ఏది రైట్ స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్ అనుకుంటున్నారు? 3, 2, 1 గో. రైట్ ప్రశాంతి, ఈ మూడిట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? కరెక్ట్. హా. ఫస్ట్ది, ఒక ముద్దు వల్ల కొన్ని వేల బ్యాక్టీరియా మార్పిడి అవుతుంది. ఓకే చూద్దాం ఏది కరెక్ట్ స్టేట్మెంట్. Prashanti gets 100 points. Third question, statements on the screen, please. నిద్రలో గురక పెట్టడం ఊపిరితిత్తులకు మంచిది. ఐస్లాండ్ లో బంగారు వేర్లు గల చెట్లు ఉంటాయి. అండ్ థర్డ్ స్టేట్మెంట్, కొన్ని దేశాల్లో జంతువులు అనుకరిస్తూ అరవడం నేరం. ఇందులో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? Your time starts now. ప్రశాంతి, ఈ 3 స్టేట్మెంట్ లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్? ఐ థింక్ లాస్ట్, కొన్ని దేశాల్లో జంతువులను అనుకరించడం. అది రైట్ స్టేట్మెంటా? రైట్, అదే. థర్డ్ వన్ ఇస్ ది కరెక్ట్ స్టేట్మెంట్. Congratulations, Prashanti! All right, so మనకి క్లియర్ గా విన్నర్ ఎవరో తెలిసిపోయింది. Congratulations! అనుకున్నా తెలుసా ఎందుకు నువ్వు ఫస్ట్ ఎపిసోడ్ లో ఎంట్రీ రాగానే ఆడపులు వచ్చింది ఇంత స్టార్టింగ్ నుంచి దూసుకెళ్తుంది. వాటర్ లో దిగినాక ఏదో అన్నా నిజంగా ఎందుకో ఎక్కడో కొడుతుంది, ఎక్కడో కొడుతుంది. అమృత నాకు ఎందుకో భయపడుతున్నట్టు అనిపించింది, అందుకే కొంచెం ఎంకరేజ్మెంట్ చేద్దామని అలా అలా అన్నా. కవర్ చేసుకో. Congratulations! 4 లక్షలు the winner of this episode, Prashanti!
సో మా జీ తెలుగు ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ టు అమృత, థ్యాంక్ యూ సో మచ్ టు ప్రశాంతి, Thank you. సత్య అండ్ వర్షిని ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ థ్యాంక్ యూ సో మచ్ రవి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ రావాల్సిందే కదా. వెళ్ళిపోదాం అయితే. ఒక మంచి ఊపున పాటతో ఎండ్ చేస్తే. సుబ్బారావు చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డైవింగ్ నేర్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిఫ్టిస్తానని హబ్బులు, దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారు. తింగ 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 రోలా